వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇది ఏమనుకుంటున్నారు, పాలు 2 ప్యాకెట్లు కాసానండి, ఇరిగిపోయినాయి. ఏం చేశానండి, వడకట్టేసాను. ఆ గట్టిగా ఉన్న దాన్ని క్లాత్లో కట్టి దానిపైన వెయిట్ పెట్టాను. వెయిట్ పెట్టేసరికి ఇలా పన్నీర్ అయిందండి. దీన్ని ఫ్రీజర్లో పెట్టేశాను. 2-3 రోజులు అయిపోయింది. సరే ఇవాళ ఎలా ఉందనేసి కొంచెం పెనం మీద వేసి వెయిట్ చేసి ఉప్పు గారు వేసుకొని దోశలో నంచుకుని తినేసాను. చాలా బాగుంది, స్పాంజీ లాగా ఉంది. సరే దీన్ని ఈ పులుసులో వేసేద్దామని వేడి చేస్తుందండి. వేడి చేస్తామంటే మీరు 1-2 సార్లు కడుక్కుంటే ఆ పుల్లగా ఉన్న టేస్ట్ ఏమన్నా ఉంటే పాత టేస్ట్ పోతుంది. చక్కగా నేనైతే నేను తర్వాత కట్ చేస్తానండి. దీన్ని కొంచెం గట్టిగా వేగినాక లైట్గా కారం వేస్తాను, అలాగే తినేస్తాను, అయితే కూరలో వేస్తాను. ఇలా మీరు వాష్ చేసుకుంటే బాగుంటుంది. దీన్ని కొంచెం గట్టిగా అయినాక ఏం చేయాలండి, లైట్గా ఉప్పు గారు వేసుకోవాలి. మీరు కాకరకాయ పులుసు, కాకరకాయని మజ్జిగను పసుపు వేసి ఉడికించాను. దీంట్లో ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు నూనెలో వేయించండి. దాంట్లో తాలింపులు మెంతులు కూడా వేస్తాను. మెంతులు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తర్వాత ఈ కాకరకాయలు వేస్తానండి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేస్తాను. ఇది చింతపండు గుజ్జు వేస్తాను. ఈ కాకరకాయ నీళ్ళు కూడా వేసేస్తానండి. పులుసు బాగుంటుంది. ఇదిగోండి ఫ్రై చేసిన ఈ పన్నీర్ని నేనేం చేస్తాను, ఒక 2-3 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో అండి గట్టిగా దీంట్లో ఉన్న నీరు ఏమంటే పోతుంది. దీన్ని వచ్చి చక్కగా షేప్ ఫ్రీజర్లో పెట్టాను కదా, గట్టిగా ఉంది. దీంట్లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక చిన్న చిన్న పీసులుగా వేస్తానండి. బాగుంది, టేస్టీగా ఉంది, ఫ్రెష్గా ఉంది. మీకు రెండో రోజు 3 రోజు వాడేసుకోండి, ఎక్కువ రోజులు పెట్టుకోకండి. ఇదిగోండి ఇలాగా మీరు ఆ రోజు కూడా వాడుకోవచ్చు. నాకు ఆ రోజు వాడుకునే అవకాశం రాలేదు. ఇలా పిండేసుకుని మీరు చక్కగా వేసుకుంటే బాగుంది. కాల్షియం అండి, మనము నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఇది రోజు తినొచ్చు. ఇదండి, ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. పాలు 1 లీటర్ 60 రూపాయలు, 70 రూపాయలు పడుతుంది. ఏదో ఒక కారణం అండి, ఒక్కొక్కసారి లేట్గా కాస్తాం, ఒక్కొక్కసారి పాల గిన్నెలో ఏమైనా ఫాల్ట్ ఉంటే ఇరిగిపోతాయి. ఒక్కో రోజు పొయ్యి దగ్గర పెడతాం, కాద్దాం అనుకుంటాం, దాంతో ఆ పని ఈ పని లేట్గా పెట్టేసరికి ఇరిగిపోతాయండి. మీకు ఇంకొక చిన్న చిట్కా అండి, పాలు ఇరగకుండా ఉండాలంటే మీరు పాలలో చిటికెడు వంట సోడా వేసి కాసారంటే అసలు ఇరగవండి. అలా ఫాలో అవ్వచ్చు. లేదు ఇరిగిపోతే పర్లేదు, పన్నీర్ వాడుకుందామంటే మీరు అలా వడకట్టేసుకుని కాసిన పాలలో వడకట్టుకుని ఇలా ఫ్రీజర్లో పెట్టుకుని కడిగి కూరలు వేసుకోవచ్చండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఇరిగిన పాలని మనం ఇలా పన్నీర్లో వాడుకోవచ్చండి. పన్నీర్ కొంటే బయట చిన్న ప్యాకెట్ ఎంత సైజు కన్నా తక్కువ ఉంటుంది, 100 రూపాయలు, 120 రూపాయలు. సరే అండి, మనం 60 రూపాయలకి పాలు కొన్నాం, 120 రూపాయలకి పన్నీర్ రెడీ చేసుకున్నాం. దీంట్లో నేను హాఫ్ తినేసాను ఇందాక, దోశలు ఫ్రై చేసుకుని దోశలు తినేసాను, టేస్ట్గా ఉంది. సరే అండి, ఈరోజు వాడేస్తే పోతుంది. 2 రోజుల కన్నా ఎక్కువ పెట్టుకోకూడదండి పాల ప్రోడక్ట్. అది ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టింది 2వ రోజు వాడేసుకోవచ్చు. ఆ ఫ్రిడ్జ్లోనే పెట్టకూడదు అంటున్నారు. అవసరాన్ని బట్టి ఫ్రిడ్జ్ వాడుతున్నాం. ఆ 2వ రోజు దాన్ని యూజ్ చేసుకోవడం, డిస్పోజ్ చేయడం ఏదో చేయాలండి. టిఫిన్లు అయిపోయినాయండి. ఈరోజు ఇడ్లీ, దోశ, టమాటా, పచ్చిమిరకాయల పచ్చడి. టిఫిన్ అయిపోయిందండి. ఇంకా క్లీనింగ్ సెక్షన్ తర్వాత ఏదో ఉంటాయి కదండి, టీవీ సీరియల్. నిన్న చూడని సీరియల్ అన్నీ మళ్ళీ ఫోన్లోనో టీవీలోనో చూసుకుని మెల్లగా వంట చేస్తాండి.